హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపించే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనిషికి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. నింద వేస్తే తిరిగి నిందించడం ద్వారానో, దెబ్బకు దెబ్బతోనూ ఏమీ సాధించలేము. ఓర్చుకోవాలి. ఎంతగా ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించి తన తప్పును ఒప్పుకొని వారే నిన్ను క్షమాపణ అడిగే వరకు ఓర్చుకోవాలి. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. బంధం అంటే మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ఎంత బాధ వచ్చినా నీలో నువ్వు ఓర్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే మనకు కష్టం వస్తే సంబరపడే వాళ్ళే తప్ప సహాయం చేసే వాళ్ళు లేరు ఈ కాలంలో. తగ్గి బతకడానికి, తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది. అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం, కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో, ఎవరికి కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవ్వరూ ఊహించరు. గర్వం ఒక్కటి చాలు జీవితం సర్వం కోల్పోవడానికి. ధర్మం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా ధైర్యంగా గెలవడానికి. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవ్వరికీ అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడినే కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, డబ్బుతోనే పని. పాము వదిలిన విషం కంటే మనిషి చేసే మోసం చాలా ప్రమాదకరం. విషానికి విరుగుడు ఉంటుందేమో, కానీ మోసానికి మందు ఉండదు. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. చెవులు తాము ఏమి విన్నా ఎవరికి చెప్పవు, కానీ నాలుక అలా కాదు. తనకు తెలియనివి, విననివి కూడా ఇతరులకు చెబుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.